ఆ శివయ్య అంతటి వాడికి నీలాపనిందలు తప్పలేదంట. ఎందుకో చెప్తా వినేసేయండి. ఆయన పులితోలే కట్టుకుంటాడు, బూడిదే రాసుకుంటాడు, సగం ఆడదై ఉంటాడు, నపుంసకుడు, ఇలా చాలా మంది చాలానే అన్నారు. మీరు అనుకోండి, నీకే నా భార్య మీద ఉన్న ప్రేమ నాకేనయ్యా, నీకేంటి అని అన్నారంట. అమ్మవారు ఒకరోజు శివయ్యని అడిగిందంట, నీకు కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగ్గా లేవు, దిగంబరిలాగా ఉంటావు, ఎప్పుడు పులితోలు ఏనుగుతోలు కప్పుకుంటావు అని అడిగిందంట. నేను కాబట్టి నేను వివాహం చేసుకున్నాను, ఇంకెవరైనా చేసుకుంటారా అని అడిగిందంట. ఎప్పుడు పులితోలు ఏనుగుతోలు కట్టుకుంటావు, ఆ రెండు బట్టలే లేకపోతే నీకు ఇక్కడ ఏం లేవు కట్టుకునేందుకు అని అంటారంట. శివయ్య అన్నాడంట, ఆ రెండు దాచేయి, నేనేం కట్టుకుంటానో నీకు చూపిస్తాను అని అన్నారంట. అప్పుడు అమ్మవారు ఆ రెండు జతలు దాచిపెట్టేసి స్నానంకి వెళ్ళొచ్చి తువాలు ఆరేస్తుందంట. శివయ్య అప్పుడు ఏం చేస్తారు, అమ్మవారు తుడుచుకున్న తువాలను తీసుకొని కట్టుకుంటారంట. అమ్మవారు అదేంటి ఇది కట్టుకున్నావంటే అప్పుడు శివయ్య అన్నారంట, ఇది అచ్చం పులితోల్లానే ఉంది అని అన్నారంట. అమ్మవారు పసుపు పూసుకుంది, ఆ పసుపు చారలన్నీ అమ్మవారి తువాలకి అంటుకున్నారు. అలాగే తిలకం అండ్ కస్తూరి కూడా పెట్టుకున్నారు కదా, ఆ రెండు కూడా తువాలకి చారలాగా అంటుకునేసరికి పులి ఏనుగు తోలు రెండు కలిసి ఉన్నట్టు ఉన్నాయి అని అన్నారంట. అప్పుడు అమ్మవారు సంతోషపడి, నీ ఇల్లు బంగారం కాను, దేవుళ్ళకే దేవుడు అంతటి వాడివి, నువ్వు నేను తుడుచుకున్న తువాలు కట్టుకోవడం ఏంటి అని అన్నారంట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ తర్వాత అన్ని బాగానే ఉంటాయి, నువ్వు తుడుచుకున్న తువాలైతే ఏంటి, ఇంకొకటి అయితే నాకేంటి, నేను నిన్ను ఇష్టపడుతున్నప్పుడు నీకు సంబంధించినవన్నీ కూడా నేను ఇష్టపడతాను అని అన్నారంట. చూసారా ఎంత గొప్ప దాంపత్యమో. ఇంత గొప్ప దాంపత్యంతో అందరూ వాళ్ళ వాళ్ళ ప్రేమల్ని పోల్చుకుంటారు. పోల్చుకోవడంలో తప్పు లేదు, మనం ఎలా ఉన్నామా అని చూసుకోవాలి. ఓకే గైస్, బాయ్. ఈ రోజు వార్తలు సమాప్తం.